నమస్తే. రీసెంట్ టైంలో గోల్డ్ రేట్స్ అన్నవి కూడా ఎక్కడ ఆగట్లేదు. అలా పసిడి పరుగులు పెడుతూనే ఉంది. సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితులు వచ్చి ఒక గ్రామ్ కొనాలన్నా ఆలోచిస్తున్నారు. అసలు ఇంతలా బంగారం రేట్లు పెరగటానికి కారణాలేంటి? ఈ రష్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరగబోతోంది? వీటన్నిటి గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ ప్రభు మలంపాటి గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడుగుదాం. హలో సార్. హలో అండి. సో గోల్డ్ రేట్స్ అన్నది రోజు రోజుకి ఆల్ టైమ్ హైక్ అలా పెరుగుతూనే ఉన్నాయి. అంటే పెరిగేటప్పుడు మాత్రం బాగా పెరుగుతుంది, తగ్గేటప్పుడు చాలా స్వల్పంగా తగ్గిందని మేము చదువుతూ ఉంటాం. అంటే అసలు ఇంతలా పెరగటానికి రీజన్ ఏంటి సార్? అంటే రిటైల్ ఎంత పర్సంటేజ్ చూసుకున్నా అంత పెరుగుద్ది. రిటైల్ పర్సంటేజ్ కొంత జనం పెరుగుతున్నా, యూసేజ్ పెరుగుతున్నా అంత పెరగదు కదా. మెయిన్ సెంట్రల్ బ్యాంక్సే ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి అదే మెయిన్. సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా మనమే $19 బిలియన్ ఈ సంవత్సరం ఎక్కువ చేసాం. ఆర్బీఐ చేసింది. సో ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు డాలర్ అనేది డీఫేమ్ అవుతోంది. ఇప్పుడు దాకా ప్రతి కంట్రీస్లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి, డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని ఇప్పుడు ఫ్యూచర్లో ఓన్ కరెన్సీతో ట్రేడ్ చేయొచ్చు కాబట్టి డాలర్స్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. గోల్డ్ రిజర్వ్స్ ఎందుకు పెంచుతున్నారు? సో ఏదైనా ఆపద టైం వచ్చినప్పుడు కోవిడ్లో చూశారు కదా, చాలా కంట్రీస్ కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటే ఇండియా నుంచే సపోర్ట్ చేశాం బాగా. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బయటపడ్డారు. సో ఇవన్నీ చూసుకొని దే ఆర్ స్టార్టింగ్ నౌ. ఎస్, అందుకని మనం కూడా రిజర్వ్స్ పెంచుకోవాలి, గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్ క్యాష్ కాబట్టి డెఫినెట్గా మనకి అది ఆదుకుంటుంది అనే ఆలోచన థాట్ వచ్చిందే. అక్కడి నుంచి మార్పులు వచ్చినాయి, అక్కడి నుంచి పెరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ మీకు 5 years నుంచే మూమెంట్. అంతకుముందు గోల్డ్ ఈజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాంట్లో పెద్ద రాలేదా. ఇప్పుడు కూడా యావరేజ్ తీసుకుంటే తక్కువే ఉంటుంది, చాలా తక్కువే ఉంటుంది. సో ఈ సంవత్సరం ఈ 5 ఏళ్లే కదా, ఈ సంవత్సరం 60%, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచే కదా మూమెంట్ ఉంది. అక్కడ అంతకుముందు మూమెంట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు ఇప్పుడు ఫంక్షన్ ఉన్నా ఏదన్నా ఎంత ఉన్నా కొనాల్సిందే. ఇప్పుడు మీరు 2 లక్షలున్నా 3 లక్షలున్నా కొనాల్సిందే కదా. అది ప్రీసియస్. మీ ఆడవాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఫస్ట్ చూసేది ఏంటి? ఫంక్షన్ ఉన్నా పెళ్ళున్నా ఏదన్నా ఫస్ట్ గోల్డ్ చూసిన తర్వాత మిగతాకి అలాట్మెంట్ చేస్తారు కదా. సో ప్రీసియస్ మెటల్. సో అక్కడి నుంచే కొంచెం చిన్నగా డిమాండ్ పెరిగింది. సో డెఫినెట్గా రిటైల్ పర్సంటేజ్ పెరగలేదని అనుకోలేం, బట్ పెరిగింది. కానీ ఇంత రేట్ ఉంటే కొంటారా? ఎక్కువ మంది కొంటారా? ఇంత రేట్ ఉన్నది తక్కువ. ఇప్పటికే షాపులు మాత్రము నిండుగానే కనిపిస్తుంటాయి. అంటే రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏమీ తగ్గట్లేదు అనమాట. అంటే గోల్డ్ సెల్లింగ్ దేర్ యు ఆర్. షాపుల్లో జనం ఎందుకున్నారు? ఇప్పుడు ఆర్నమెంట్స్ కొంటారు. కొన్నప్పుడు మీరు 6 months అవగానే మారుతున్నాయా? అయితే 1 year అయిపోయిన కొత్తగా వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అవగానే మార్చుకోవాలని ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఇంత రేట్లో కూడా అంతమంది ఉన్నారు షాపులో అంటే ఎక్స్చేంజ్ల కోసమే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మీకు ఏ షాప్ వాళ్ళని కదిలించినా చెప్తారు. ఫ్రెష్ బయింగ్ తగ్గింది, ఫ్రెష్ బయింగ్ తగ్గింది. అంత రేట్ పెట్టుకుంటారా? ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు అంత గ్రాముకి 14,000 15,000 పెట్టుకుంటామా? నా డౌట్ అదే సార్. అంటే ఇంత పెరుగుతుంది, ఎవరు కొనలేకపోతున్నారు, కానీ మళ్ళీ అట్ ది సేమ్ టైం గోల్డ్ షాప్ లో మాత్రం జనాలు బాగా ఉంటున్నారు. అంటే నిజంగా కొంటున్నారా ఏంటి అని. అది ఇది ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయడం పెద్ద పెయిన్ అనిపించదు. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ లేటెస్ట్ మోడల్ నా దగ్గర ఉంది, ఆ ఎక్స్చేంజ్ భరిస్తారు, ఆ డిఫరెన్స్ అమౌంట్ భరిస్తారు. దానివల్ల ఎక్కువ ఉన్నారు. మీరు ఏ షాప్ వాళ్ళని కదిలించినా ఇదే అవుతుంది. సో ఎక్కువ ఫ్రెష్ బయింగ్ లేదని అన్న ఉంది, కానీ ఎక్కువ పర్సంటేజ్ లేదు. వీళ్ళు ఎక్కువ మంది ఎక్స్చేంజ్ కోసమే ఉన్నారు అక్కడ. ప్లస్ ఇది కాకుండా నువ్వే కాదు, నీ వెనకాల నేను కూడా ఉన్నానని సిల్వర్ కూడా ముందుకు వచ్చింది కదా. సో ఆర్నమెంట్స్ కూడా ఇదివరకు అన్ని ఆర్నమెంట్స్ ఇప్పుడు దేవుడి దగ్గర లేకపోతే గుళ్ళోనో ఇట్లాంటి వాటి దగ్గరే సెంటిమెంట్గా ఉన్నప్పుడు అక్కడే ఆర్నమెంట్స్ సిల్వర్ వాడేవాళ్ళు, ప్రతి దానికి గోల్డ్ వాడకుండా. అన్ని గోల్డ్ చేయలేరు కదా. సో ఇప్పుడు ఆ సిల్వర్ కూడా ముందుకు వచ్చింది కదా. ఆర్నమెంట్ షాపుల్లో చూస్తే గోల్డ్ కంటే ఎల్లో కంటే వైట్ ఎక్కువ తగతగలాడుతుంది. సో ఎందుకని? ఇది సిల్వర్ కూడా పెరుగుతోంది, కానీ గోల్డ్ కంటే తక్కువ ఉంది. సో ఎక్కువ మంది దానికి ఇంట్రెస్ట్ అవుతారు కాబట్టి ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్గా ఏదైనా కానీ సిల్వర్లో ఎక్కువ మూమెంట్ ఉంది. సో సిల్వర్ బయింగ్ ఉంది. సిల్వర్ రిటైల్ పర్సంటేజ్ కూడా పెరిగింది.
సో గోల్డ్ ఎప్పుడైనా అంత పెరిగితే క్రైమ్ రేట్ కూడా పెరుగుద్ది. చిన్న చిన్న ఉంగరాలకే ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది. అంత పెరగకూడదు, అంత తగ్గటమే మంచిది. తగ్గితే ఆడవాళ్ళకి మంచిది, మరీ మంచిది. కానీ అసలు నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్. తగ్గుతుంది అంటారా బంగారం? ఎప్పటికప్పుడు తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది పెరుగుతా పోతుంది. అసలు ఎక్కడైనా బ్రేక్ పడుతుందా? అంటే తగ్గటం అంటే మీరు ఎంత తగ్గాలని మీకు? అంటే 1,00,000 దాటేసింది సార్, 1,00,000 లోపు వస్తుంది. మీ ఐడియా ఏంటి? తగ్గాలంటే ఎంత తగ్గాలి? ఒక 20-30 వేలు. జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా విపరీతంగా పెరిగినప్పుడు ఒక 15-20% లేదా 10-20% పడే అవకాశాలు ఉంటాయి. మంది కూడా ఆల్ టైమ్ హై వచ్చినాక పడినాయి కదా. 27% సిల్వర్ పడింది, ఇది 12% దాకా పడింది, మళ్ళీ పుంజుకుంది. ఎందుకు పుంజుకుంది? సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి, ఆ డిమాండ్ తగ్గలేదు. ఓకే, అది మనం గోల్డ్ అనేది బయట నుంచి తెచ్చుకోవటమే, వేరే కంట్రీస్ తెచ్చుకోవటం మన దగ్గర లేదు కదా. సో మరి అక్కడ మైనింగ్ తక్కువైంది కదా. సో తక్కువైనప్పుడు మనకి ప్రొడక్షన్ లేదు. సో మరి ఆ చిన్నగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాని రేటు కూడా పెరిగింది. ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చింది, ఓవర్ వాల్యూడ్ అని. అందుకని గోల్డ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా లేవు. ఏదైనా ఉన్నా చిన్నగా +-500 అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ అౌన్స్ తీసుకున్నా 4,381 హై, అది దాటింది. 4,019 4,400 దాటలేదు. సో ఎక్కడి వరకు అౌన్స్ వెళ్ళొచ్చు అంటే, ఇంటర్నేషనల్గా తీసుకుంటే 4,600 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ప్రొవైడెడ్ ఏదైనా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా ఈ డిమాండ్ బట్టి బ్యాంక్స్ కొంటున్నాయి, రిటైల్ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి అంత పెరిగే ఛాన్స్ ఉండదు. ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చినప్పుడే పెరుగుద్ది. పోనీ పడుతుంది అంటారు మీరు అన్నట్టు 10-20%, మ్యాక్సిమం 1,15,000 నుంచి 1,10,000 ఆ రేంజ్కి రావచ్చు. సపోజ్ అంతకంటే తగ్గదా అంటే మనం చెప్పలేం మార్కెట్లో. ఎందుకు అంటే బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసినాయి కదా. 3,000 టన్స్ చైనా కూడా ఎక్కువ చేశారు కదా, వాళ్ళు ఎక్కువ చేశారు. ఇదివరకు అసలు చైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడ పర్మిషన్ లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే మొత్తం చేయాలి, వాళ్ళ పాలసీ తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడు గోల్డ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 3-5% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఎక్కువ అందరికంటే ఎక్కువ చేసింది వాళ్ళే. సో వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే, ప్రాఫిట్ బుకింగ్ వస్తే 1,00,000 కంటే దిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు? 90-1 lakh, అంతకు మించి తగ్గకపోవచ్చు. ఎందుకంటే మిగతా బ్యాంకులు కొంటున్నాయి, బ్యాంకులు ఆపట్లేదు కదా, చిన్నగా ఎక్కువ చేస్తున్నారు. ఆ బయింగ్ అనేది ఉంది. సో వీళ్ళు అమ్మటం మొదలు పెడితే ఆ రేంజ్ వరకు వచ్చు. అప్పుడు ఏం చేస్తారు? బ్యాంకులు కూడా కిందకు వచ్చినప్పుడు కొంటారు. ఇప్పుడు సిల్వర్ స్టోర్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు స్టోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. సో సిల్వర్ కూడా స్టోర్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్బీఐ కూడా సిల్వర్ని స్టోర్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొదలుపెట్టింది. సో అందుకనే నేను చెప్పేది, సిల్వర్కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే మనం చెప్పటం 3 లక్షలు 5 లక్షలు అట్లా చెప్తున్నారు. కానీ మనం స్టేజ్ వైజ్గా వెళ్ళటం బెస్ట్. 2 లక్షలు వచ్చినప్పుడు అప్పుడు పొజిషన్ తీసుకోవాలి. ఇంకా ఎట్లా ఉంది, ఏమన్నా సినారియోస్ ఏమన్నా మారినాయా, పారామీటర్స్ ఏమన్నా మారినాయా, లేదు మారలేదు, నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు 2.5 అనే స్టేజ్ పై తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏదన్నా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అట్లా అంటే స్టెప్ అట్లా వెళ్తేనే బెస్ట్. ఇప్పుడు సపోజ్ 6 లక్షలు వస్తుంది అనుకుంటే, మన 6 లక్షల దాకా వచ్చినా అంటే మీరు లాంగ్కిను షార్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎలా ఫ్లక్చువేటింగ్ అవుతుందో అలా అవుతున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతాయి కదా. సో అది ఎవరైనా గమనించి మీ టేస్ట్ ప్రకారం ఎంత వచ్చిందో అంతవరకు కొంత 50% అన్న ఎగ్జిట్ అవుతూ బ్యాలెన్స్ అమౌంట్ రీట్రేస్మెంట్. గోల్డ్ తగ్గింది కదా మొన్న 10% దాకా 12% దాకా తగ్గింది కదా, మళ్ళీ అక్కడ కొనుక్కోవచ్చు కొంత. అంటే సపోజ్ మీరు ఎక్రూడ్ చేయాల్సిన దానికి కొంచెం పార్ట్గా ఎక్రూడ్ చేసుకుంటూ అమ్ముతున్నప్పుడు మార్కెట్ పడుతుంది లేదా గోల్డ్ పడుతుంది అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి. 2026లో ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది, 30,000+ వస్తుంది అనుకుంటున్నాం, అప్పుడు గోల్డ్ తగ్గుద్దిగా. విపరీతంగా తగ్గదు, కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. 10-15% కామన్. 1,10,000 1,15,000 కామన్, అక్కడ వరకు రావచ్చు. అంతకు మించి తగ్గాలంటే వీళ్ళ కొన్న వాళ్ళందరూ అమ్మితే మరి అప్పుడు సెల్లింగ్ ఎక్కువ ఉందంటే మరి రేట్ తగ్గుద్ది కదా, అప్పుడు తగ్గుద్ది. ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే రెండు, గోల్డ్ సిల్వర్ రెండిటికి సార్. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వరే బెస్ట్. ఓకే, సిల్వర్ ఈజ్ ద బెస్ట్. గోల్డ్ ఎందుకు వద్దంట అంటే, ఇప్పుడు మీరు
అవసరార్థమే కొనుక్కోమంటున్నాను. వాడుకకి కావాలి, పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, పిల్లలకు కావాలి, వాడటానికి మీరు వాడటానికి కావాలి, కొనుక్కోండి. అది ఎంతన్నా పర్లా, ఎందుకంటే యు ఆర్ యూజింగ్, మీరేం స్టోర్ చేయట్లా, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అవును. అప్పుడు బాధ అనిపించదు. ఒకవేళ తగ్గినా కొంచెం పెరిగినా సంతోషం, తగ్గితే ఇబ్బంది పడరు. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసినప్పుడు పెరిగితే సంతోషం, తగ్గింది అనుకోండి, అరే నేను ఆగితే బాగుండేది, ఇంకొంచెం కింద కొనుక్కునేవాడిని అనిపిస్తుందా లేదా? సో ఇక్కడ కొంటే పెరిగిపోద్ది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా యాంగిల్లో చూసి అంతవరకు చేస్తే బెస్ట్. లేదు నాకు 1 year ఉంది, స్కీమ్ తీసుకోండి, షాపులో స్కీమ్ తీసుకోండి, 11 months తీసుకోండి, నాకు 1 kg కావాలి, మంత్కి ఎంత పడుతుందో చూడండి, ఆ మంత్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడేమవుద్ది, 3 months అవ్వగానే పడుతుంది అనుకోండి, యూ విల్ గెట్ లోవర్ లోస్. ఒక మంత్ రేట్లో కొంటే నెక్స్ట్ మంత్ ఇంకా పడితే లోవర్లో కొంటారు, ఆ నెక్స్ట్ మంత్ ఇంకా పడింది అనుకోండి ఇంకా లోవర్లో కొంటారు. లోవర్ లోస్లో కొన్నప్పుడు మీ పర్చేసింగ్ రేట్ యావరేజ్ అవుతుంది, సో యూ విల్ బి హ్యాపీ. అట్లా బెస్ట్. లేదు 5 years టైం ఉంది, 10 years టైం ఉంది, ఈటీఎఫ్ పెట్టుకోండి. ఈటీఎఫ్లో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి. లాంగ్ టర్మ్లో లక్షాధికారి అవ్వచ్చు స్మాల్ అమౌంట్తో. చిన్న అమౌంట్ కూడా ఎస్ఐపి ద్వారా వీటిలో చేస్తే, ప్యాసివ్ ఫండ్స్లో చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయి లాంగ్ రన్లో. సో అంటే మన గోల్స్ అండ్ టార్గెట్ అంటే, నాకు పలాంది, ఇప్పుడు మా అమ్మాయిని యుఎస్ పంపించాలి, అయితే నేను పెళ్లి చేయాలి అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో తరతరాల నుంచి వచ్చాయి కానీ మీరు సంపాదించుకున్న వాటిని కానీ దాన్ని రీడీమ్ చేసుకొని దాన్ని అమ్మేసి చేయాల్సిన అవసరం లేదంట నేను. ఫైనాన్షియల్ మార్కెట్లో ప్లానింగ్ ఉంటే ఫర్ ఎనీ టార్గెట్ మార్కెట్ నుంచి తీసుకోవచ్చు. అది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తే మన అసెట్స్ మనకే ఉంటాయి. విత్ స్మాల్ అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఎసెట్ క్లాస్ని ఫామ్ చేసుకోవచ్చు. దట్స్ ద ప్లానింగ్. అది ఇండివిజువల్గా 1-to-1 ఉంటుంది. ఒకళ్ళకి మీకు సూట్ అయింది ఇంకోళ్ళకి సూట్ కాదు, వాళ్ళ టేస్ట్ వేరు ఉంటాయి. సో అందుకనే పూర్తిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మొత్తం విపులంగా ఎలా చెప్పాలో, మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ టార్గెట్స్ గోల్స్, నాకు ఈ టైంకి ఇంత కావాలి, లేకపోతే ఈ టైంకి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, అవి కరెక్ట్గా చెప్తే డెఫినెట్గా ఏది సూట్ అవుతుందో అది ప్లాన్ చేసుకుంటే బిందాస్ తడిగుడ్డ వేసుకొని కూర్చోవచ్చు. అండ్ సార్ అలాగే సిల్వర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా మీరు గతంలో కూడా చెప్పారు, సిల్వర్ అన్నది రేట్లు బాగా పెరుగుతాయని. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు చాలా పెరిగింది, అంటే 1,80,000 వరకు వెళ్తుంది. అంటే సిల్వర్ రేట్స్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇప్పుడు సిల్వర్ ఇంటర్నేషనల్ చూసుకోండి, దాదాపుగా 58 వచ్చింది. అప్పుడు 48 ఉన్నప్పుడు చెప్పాం, అవును 60కి వస్తుందని. దాదాపుగా 65 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ప్రజెంట్. 65 ఇంటర్నేషనల్ ఆన్ 65 అంటే గోల్డ్ 4,600 అనుకున్నాం, అట్లానే ఇంటర్నేషనల్గా సిల్వర్ కూడా 65,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అక్కడి నుంచి తగ్గుద్దా అంటే, ఇప్పుడు మనం ఆ డిమాండ్ తగ్గుద్దని ఇప్పుడే చెప్పలేం కదా. ఆ టైంకి ఎప్పుడు వస్తుందో చూసి అప్పటి డిమాండ్ తగ్గిందా లేదా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ వెళ్ళాలి. వేసుకున్నప్పుడు అప్పుడు మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా? ప్రెసెంట్ అయితే వెయిట్ చేయొచ్చు. రీట్రేస్మెంట్ అయిన అయితే మళ్ళీ ఎక్రూడ్ చేయండి. పడింది ఇంకో 5% పడింది, ఒక 25% ఎక్రూడ్ చేయండి. ఇంకో 5% పడింది, ఇంకో 20% ఎక్రూడ్ చేయండి. డెఫినెట్గా మీకు 2 లక్షలు దాటిందంటే మొత్తం మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సిల్వర్లో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇంత చెప్తున్నానంటే ఆ ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఫార్మా కానీ టెలికామ్ కానీ ఎనీ ఫీల్డ్ దే ఆర్ యూజింగ్ సిల్వర్. అక్కడేమో తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ప్రొడక్ట్ అవైలబిలిటీ అంత లేదు. సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా పెరుగుద్ది కదా. సో అందుకనే అది విపరీతంగా పెరుగుతుంది. నేనేమన్నా బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్, రైట్? వైట్ అండ్ ఎల్లో. కొంతకాలం ఎల్లో డామినేట్ చేసింది, సో నౌ వైట్ ఈస్ డామినేటింగ్. ఓవర్ ఏ పీరియడ్ ఇట్ గోస్ అప్, ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. వైట్ ఎల్లో అక్కడే ఉంటుంది. అంటే పడటం అంటే వీళ్ళు అమ్మినప్పుడు కానీ అట్లా ఉన్నప్పుడు తగ్గుతుంది, కానీ ఆ రేంజ్ 1,10,000 1,15,000 ఆ రేంజ్ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పెద్ద పెరగట్లా, +-500 పాయింట్స్ హైలో ఉంది కదా. ఏదన్నా వాళ్ళు ఏదైనా మారితే మైండ్ చేంజ్ అయ్యి అమ్ముదాం అనుకుంటే పడే ఛాన్స్ ఉంది. పెరగటం అంటే పెద్ద పెరగట్లేదు. గోల్డ్ ఎక్స్ట్రీమ్గా ఉంది కాబట్టి అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు,
వాడుకకి కొనండి. సార్ ఇప్పుడు జనరల్గా అంటే మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై మీద వెళ్తూ ఉంటుంది ఆ చైన్ అన్నది. అయితే ఇప్పుడు మరి ఇంత విపరీతంగా గోల్డ్ రేట్స్, సిల్వర్ రేట్స్ పెరుగుతున్నప్పుడు జనాలు కూడా అంతగా కొనరు కదా సార్. అంటే యాజ్ యూ సెడ్ కొంతమంది ఎక్స్చేంజ్లో కొంత కొనుటూ ఉండొచ్చు కానీ అంటే ఫ్రెష్గా ఆ కొనుగోలు అనేది ఇప్పుడు ఉండట్లేదు కదా. అదే కదా నేను చెప్పింది. రిటైల్ పర్సెంటేజ్ ఇప్పుడు 140 కోట్లు అప్పుడు అంటే మరి నష్టం అన్నది ఏమి ఉండదా సార్? నష్టం అనేది ఎందుకు ఉండదు? ఫియర్ ఉంటుందిగా. ఇప్పుడు ఎక్కడో అదిగో తోక అంటే ఇదిగో పులి అనేది ఎక్కడో యుఎస్ మార్కెట్లో ఇబ్బంది అయితే మన మార్కెట్కి ఏంటి ఇబ్బంది? మన మార్కెట్ ఎందుకు పడుతుంది? ఫియర్ ఫ్యాక్టరే. అక్కడ పడిందంటే మన మార్కెట్ పడుతుంది కదా. అవును. భయం, ముందు భయంతో అమ్మేస్తాం, అవును, టక అమ్మేస్తాం. ఈక్విటీ అమ్మాల్సిన పని లేదు. మీకు ఇంకొక స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇన్ఫోసిస్ మీకు 100 ఉన్నాయి అనుకోండి, పుట్ ఆప్షన్ కొనండి. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ కొనండి. ఇక్కడ ఏదైతే మొత్తం వాల్యూ తగ్గుతుందో, ఆ 100 రూపాయలకి షేర్ ఎంత తగ్గుతుందో అక్కడ పుట్ ఆప్షన్స్ ఎన్ని అవసరమో అని పెట్టుకోండి. ఈ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న నెగిటివ్ అక్కడ పాజిటివ్ వస్తుంది కదా. స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. ఆ డిఫరెంట్ని మనం ఎలా బేరీ చేసుకొని మార్కెట్ పడుతున్నప్పుడు సంపాదించవచ్చు, పెరుగుతున్నప్పుడు సంపాదించవచ్చు. కానీ కరెక్ట్ వేలో ఉండాలి. ఏటికి ఎదురైతే ఏమవుద్ది? సింపుల్, మనం ఆ ఫ్లోలో ఉండాలి. ఆ ఫ్లోలో ఉండాలంటే మీకు మంచి అనలిస్ట్ ఉండాలి, లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ టైం ఉండాలి. టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, స్పెండ్ చేయాలి. అప్పుడు చదువుతున్నప్పుడు చేయొచ్చు. లేదా మీరు బిజీగా ఉన్నప్పుడు యూఆర్ ఎర్నింగ్, మీరు బిజీగా ఉంటారు, ఇది టైం ఉండదు. వచ్చి మళ్ళీ చూసి ఇంటికి వచ్చి మళ్ళీ చూసే అవకాశం ఉండదు, టైం ఉండదు, ఎనర్జీ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు హైర్. ఆ హైరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మనం చెప్పింది చేస్తున్నారా లేదా, వాళ్ళు మీ మీద రుద్దటం కాదు, మీ ఐడియాస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, దట్స్ ఇంపార్టెంట్. అప్పుడే క్లిక్ అవుద్ది. ఓకే సార్. అట్లా ఇప్పుడు ఈ రెండే కాదు, వన్ మోర్ ఈస్ కమింగ్, కాపర్. కాపర్ కూడా పెరుగుతుంది ఇండస్ట్రియల్ యూసేజ్. మీరే కాదు, మీ వెనకాల నేను కూడా ఐఎమ్ ఆల్సో కమింగ్. అది కూడా హైక్ వచ్చేసింది. సో నేను అది కూడా చెప్పాను, కాపర్ కూడా కొంత పర్సంటేజ్ 25% పెట్టుకోండి, అది కూడా పెరుగుతుందని. 25% వచ్చేసింది అది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అది కూడా. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్లో సిల్వర్ ఇంకా బాగా పెరుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ చూపులు వెళ్తాయి. నెక్స్ట్ మెటల్ ఏంటి అనేది, ఆ మెటల్ ఏంటి అనేది కాపర్. కాపర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ కాపర్ అండ్ సిల్వర్. సిల్వర్ అండ్ కాపర్, ఫస్ట్ సిల్వర్ తర్వాత కాపర్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అసలు ఈ గోల్డ్ ర్యాలీకి మెయిన్ రీజన్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతాయి, అండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు కూడా మీరు మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది చూసారుగా, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది రైట్ ఆప్షన్. సిల్వర్ అండ్ కాపర్ మీద చేయొచ్చు. అండ్ సార్ చెప్పినట్టు ఈ గోల్డ్ ర్యాలీ కావచ్చు, లేకపోతే సిల్వర్ ర్యాలీ అన్నది ఇంకా కూడా రాబోయే రోజుల్లో సిల్వర్ అన్నది ఆ ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి ఫ్యూచర్లో ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.